హాయ్ అండి. ఈ వీడియోలో 10 చుక్కల అందమైన ముగ్గు వేశాను. ఇది చూస్తూ ఈ చిన్న నీతి కథను వినండి. ఒక బాటసారి ఎండలో నడిచిపోతున్నాడు. ఎంతో దూరం నడిచాడు. కానీ చేరవలసిన ఊరు ఇంకా రాలేదు. ఇంతలో దూరాన ఒక చెట్టు కనిపించింది. ఆ బాటసారి అక్కడికి పరిగెత్తి ఆయాసపడుతూ దాని నీడలో నిలబడ్డాడు. అప్పటికే బాగా అలసి ఉండటం వల్ల, ఎండ వల్ల అతనికి దాహం వేసింది. నీళ్లు ఎక్కడైనా దొరికితే బాగుండునే అనే ఆలోచన కలిగింది. అలా అనుకున్నాడో లేదో తక్షణమే అతడి ఎదుట చల్లని నీళ్ల పాత్ర ఒకటి ప్రత్యక్షమయ్యింది. ఆ నీళ్లు త్రాగగానే వాడికి ఆకలి వేసింది. అన్నం తినాలనే కోర్కె మనసులో కలిగింది. తలచిందే తడవుగా రకరకాల పిండి వంటలతో రుచికరమైన భోజనం ఎదుట కనిపించింది. కడుపు నిండా తినేసరికి భుక్తాయాసం కలిగి పడుకుందామనుకున్నాడు. వెంటనే మెత్తని చెక్కని పాన్పు కళ్ళ ఎదుట తారసిల్లింది. వాడు దానిమీద అటూ ఇటూ దొర్లుతూ ఆ రోజు జరిగిన విచిత్రమైన సంగతులన్నీ నెమరువేస్తున్నాడు. నేను ఏది కోరుకుంటే అది కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నదే. చూస్తే ఇదేదో వింతగా ఉంది. ఏదైనా పులి వచ్చి నన్ను మృంగదు కదా అనుకున్నాడు. ఇంకేముంది, గాండ్రుమంటూ ఒక పెద్ద పులి వచ్చి అతడి గొంతు కొరికి చంపేసింది. చూశారా, ఆ చెట్టు మరేమిటో కాదు, అదే కల్పవృక్షం. కల్పవృక్షం ఏది కోరితే దాన్ని ఇస్తుంది. అలాగే భగవంతుడు కూడా కల్పవృక్షం వంటివాడు. ఆ కల్పవృక్షం నీడలో నిలబడి ఏది కోరితే అది తప్పకుండా సిద్ధిస్తుంది. ఈ కథ ఎలా అనిపించిందండి? అండ్ ముగ్గు కూడా కంప్లీట్ అయింది. థ్యాంక్స్ అండి.